పిప్పు పన్ను ఎలా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం తింటాం కదా ఫుడ్. ఏం తిన్నా కానీ ఫుడ్ అనేది టూత్ సర్ఫేస్ మీద కొంచెం స్టిక్ అవుతుంది అనమాట. బ్యాక్టీరియల్ డిసీజ్, ఒక బ్యాక్టీరియా వల్ల మనకి పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది. పళ్ళు పుచ్చిపోతే పన్నులోంచి పురుగులు తీస్తాము అని చెప్పని వచ్చి చేస్తామని చెప్పి అంటారు. అదంతా నమ్మొద్దు, అది మూఢనమ్మకమే. చాక్లెట్స్ ఎక్కువ తినకు పళ్ళు పుచ్చిపోతాం, అది ఉంటుందా సార్? చాక్లెట్స్ వల్ల ఉంటుంది అది? ఓన్లీ చాక్లెట్స్ వల్లనే నేను చెప్పను. తప్పకుండా బ్రష్ ట్వైస్ ఇన్ ఏ డే అనేది ఇట్స్ వెరీ రియల్లీ గుడ్ హ్యాబిట్. పంటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా సార్, అది అసలు న్యాచురల్ గా ఏర్పడుతుందా లేదంటే నాన్ వెజ్ వల్ల ఈ టూత్ పిక్స్ ఇట్లాంటివి పెట్టడం వల్ల ఉంటుందా సార్? మన దగ్గర లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంది కదా సార్. ఈ పిప్పి పళ్ళుకి కానీ ఈ కలర్ షేడింగ్ కానీ లేజర్ ట్రీట్మెంట్ ఏమైనా యూజెస్ ఉంటుందా? లేజర్ ట్రీట్మెంట్ మేము బ్లీచింగ్ కి యూజ్ చేస్తాం, అంటే లైక్ టూత్ వైట్నింగ్ కి యూజ్ చేస్తాం. కొంతమందికి బ్యాడ్ స్మెల్ ప్రాబ్లం ఉంటుంది సార్. సో దీంట్లో కూడా మన పళ్ళు కీ రోల్ ప్లే చేశారు సార్. ఎస్, ఈ బ్యాడ్ స్మెల్ రావడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి టూత్ పిక్స్ ఉన్నాయి కదా, ఎప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు యూజ్ చేస్తాం. పల్లెటూరులో అయితే పిన్నీస్లు, చిన్న చిన్న పొలలో అవి కూడా యూజ్ చేస్తారు. సో దానివల్ల అసలు అంటే ఏమైనా డిసడ్వాంటేజ్ ఉందా? టూత్ పిక్స్ అంటే లైక్ ఇప్పుడు పిన్నీస్లు ఇవన్నీ అనుకోండి, అవి తీసుకునేటప్పుడు పొరపాటున గమ్కి తగిలినా సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మాకు నొప్పి వస్తేనే పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్న దీంతో ఉంటే ఖర్చు కూడా అలాగే అవుతుంది. యాక్చువల్గా కూల్ డ్రింక్స్ వల్ల వీక్ అవుతాయి, ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఆర్ నథింగ్ బట్ కార్బోనిక్ యాసిడ్. అది జనరల్గా మన ఏరియాలోకి వచ్చి ఎక్కువ టీత్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి సార్? ఈ మన లోకల్లో పెట్టుకున్నా, మన ఇండియా మొత్తంలో పుచ్చిపోయిన పళ్ళు ఎక్కువ ఉంటాయి. పళ్ళు వీక్ అవడానికి అసలు ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? ఏజ్ లిమిట్ అంటూ ఒక పర్టికులర్ గా అనేది ఏముందంటే, బంగారు పన్ను పెట్టించుకుంటున్నాం, వెండి పన్ను పెట్టించుకుంటున్నాం అని అది అనిపిస్తుంది. అంటే అది చేయించుకుంటారా వాళ్ళు?